शूकैश्चकदन्तैश्च कपिलो गजकर्णकाः लम्बोदरश्च विकटो विघ्नराजो विनायकाः धूमकेतुर्गणाध्यक्षो फालचन्द्रो गजाननाः वक्रतुण्डसूर्पकर्ण हेरम्बस्कन्दपूर्वजाः षोडशैतानि नामानि यप्पठेच्छृणुयादपीः विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गुमे तदाः संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते एवं बुद्धि परं बुद्ध्वा संस्तुभ्यात्मनमात्मनः जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रियापतिर्यज्ञपति प्रजापति दियांपति लोकपति धरापतिर्पतिर्गतिर्चन्दकरुष्टि सात्वतां प्रसीदतां भगवान् मे सतां पतिः वामाङ्कास्थित जानकी परिसलत् कोदण्डदण्डं करे चक्रं स्वब्धकरेण वायुगले शङ्खं शरं दक्षिणे विप्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्तिस्थितं केयूरादिभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे। ఓం తత్సత్. భగవద్బంధువులు ఎవరైతే ఈ మాటల్ని ఈ ప్రసంగాన్ని వింటూ ఉంటారో వారందరికీ వందనాలు. నా సోదర సమానులు భగవద్బంధువులు శ్రీ నాగభూషణం గారు నన్ను ఈ కృష్ణాలయానికి వచ్చి ఈరోజు శ్రీ కృష్ణాష్టమి గురించి మాట్లాడమని చెప్పి ఆహ్వానించారు. అది భగవంతుడి యొక్క ఆజ్ఞగా భావించి నేను రావడం జరిగింది. శివుడు ఆజ్ఞ లేనిదే శివైనా పుట్టదని, గోవిందుడు ఆజ్ఞ లేనిదే గరికైనా కదలదని పెద్దల నానుడి. ఈ గరికి ఇలా కదిలింది కాబట్టి ఈరోజు కృష్ణాష్టమి గురించి నేను కొన్ని విషయాలు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా ప్రామాణికాలని, వీటిని నేను భాగవతం నుంచి, భగవద్గీత నుంచి, భారతం నుంచి, రామాయణం నుంచి గ్రహించి మీలో అందరికీ పంచాలని ఎంతో ఉత్సాహంతో, ఎంతో అనురాగంతో, భగవద్బంధుత్వంతో తెలియజేస్తున్నాను. దీన్ని ఎవరు శ్రవణం చేసినా కూడా ఈ కృష్ణాష్టమి రోజుని పరిపూర్ణమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఎందుచేతనంటే నేను చాలా సందర్భాల్లో చాలామంది చెప్తూ ఉంటాను ఏంటంటే అది కార్యమహత్యము, శాస్త్రమహత్యము, కాలమహత్యం ఎప్పుడైతే కలిసేయో అక్కడ సిద్ధి లభిస్తుంది. ఈవేళ ఈ క్షాత్రము అంటే, క్షాత్రం అనగా శరీరం అని, క్షాత్రజ్ఞుడు అనగా ఆత్మ అని భగవద్గీత బోధిస్తుంది. కాబట్టి ఈ క్షాత్రము వానికి బాహ్యంగా కృష్ణాలయంలోకి తీసుకురాబడింది. కార్యమహత్యము కృష్ణాష్టమి గురించి ప్రసంగించడం, ఇంకా కాలమహత్యం ఈరోజు శ్రవణ మాసము, కృష్ణపక్షము, అష్టమి అంటే బహుళాష్టమి, కృష్ణాష్టమి అంటే ఎంత విశేషమైందంటే ఈ అష్టమిది అమావాస్య కూడా కుదరక పితృదేవతల్ని సంతృప్తి పరచలేక ఇబ్బంది పడుతున్న జీవులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ కృష్ణాష్టమి రోజుని అటువంటి కార్యక్రమాలు చేస్తే పరిపూర్ణమైన ఫలితం కలుగుతుంది, వేద ప్రమాణికంగా ఉన్నది. అందుచేత చాలా విశేషమైన దినం ఈ క్షేత్రం, అద్భుతమైనది కృష్ణ క్షేత్రం. కాలమ కృష్ణాష్టమి. ఈ కృష్ణాష్టమి యొక్క విశేషం ముందర ఈ రోజుని మీకు ఈ కృష్ణాష్టమి యొక్క విశేషాన్ని, తర్వాత కృష్ణ పరమాత్మ గురించి కొద్దిపాటి విషయాన్ని, తర్వాత స్త్రీలకి ఎంతో ఉపయోగకరమైన శ్లోకాన్ని చెప్తాను. ముందుగా ఒక శ్లోకంతో ఈ కృష్ణాష్టమి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాను. ఏంటంటే అది అందరూ కూడా ఎవరైతే వింటారో వారందరూ కూడా ఈ శ్లోకాన్ని చెప్పుకున్నట్లయితే కానీ ఈ కృష్ణాష్టమి రోజుని 1,000 సార్లు చెప్పినట్టుగా ఫలితం ఏర్పడుతుంది. ఇది ఎవరు చెప్పారో అన్నది నేను ఒక నిమిషంలో మళ్ళీ చెప్తాను. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. బోలో శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. మురారే హే నాథ నారాయణ వాసుదేవ. ధన్యుని. అయితే ఇది ఎవరన్నారంటే అది మీకు ఈ రోజుని ఒక మాట అన్నానంటే అది మీరు కూడా అంటే కృష్ణాష్టమి పుణ్యంతో లభిస్తుంది. అది ఏంటంటే అది శ్రీమద్ భాగవతం. మీరు నమ్మినా నమ్మకపోయినా నా 43 ఏళ్ల ఆధ్యాత్మిక జీవితంలో ఒక సత్యాన్ని చెప్తాను.
ఏంటంటే అది ఈ కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచం అంతా ఆవరించుకునే సమయంలో ఒక యోగ్యుడైన వ్యక్తి భాగవతాన్ని కనుక సప్తాహం చేసుకుంటే ఎక్కడ కొట్టిందో వెళ్ళిపోయింది, ఉండేది కాదు. అటువంటి యోగ్యులు కానీ అటువంటి ఆలోచన కానీ కలగకపోవడం దురదృష్టం అన్నమాట. కాబట్టి ఈ భాగవతం ఉన్నాం ఈరోజు, శ్రీమద్ భాగవతంలో నారద మహర్షి వారి ఆవిష్కరణ ఎలా జరుగుతుందంటే, ఒక స్త్రీ ఏడుస్తూ ఉంటుంది, ముసలిదైపు ఏడుస్తూ ఉంటుంది. ఆవిడ దగ్గర ఇంకా ముసలివాళ్ళు కూర్చుని ఉంటారు. ఎవరు వీళ్ళు ఎలా రక్షించాలని అడుగుతారు. ఆ స్త్రీ తను భక్తిని చెప్తుంది. అంటే మానవుల్లో భక్తిని చూస్తారా, అది ఒక స్త్రీ అండి, అంటే ఒక స్త్రీమూర్తి, భక్తి దేవి ఆవిడ అనమాట. ఆవిడకి ఈ భగవంతంతో చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి ఆవిడ ఈ భాగవతం ఏర్పాటు కాగానే పరిగెట్టుకు వస్తుంది. ఒక దూడ, ఆవు దూడ పాలలా పరిగెడుతూ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా అంటూ వెళ్తుంది. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా నారాయణ వాసుదేవా శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా. విన్నవారు ధన్యులు, అన్నవారు ధన్యులు. ఈరోజు కృష్ణాష్టమి పుణ్యంతో దక్కేస్తుంది వల్ల. ఇక విషయంలోకి వచ్చినట్లయితే కనుక కృష్ణుడు అంటే భక్త దుఃఖ కర్షిణి ఇది కృష్ణ. అంటే భక్తుల యొక్క దుఃఖాన్ని కష్టాన్ని పోగొట్టేవాడు కృష్ణుడు, భక్తులకి కలయం కలిగేసేవాడు కృష్ణుడు. అటువంటి కృష్ణుడు ఎలా ఉద్భవించాడు, ఈ అష్టమి తిథి గొప్పతనం ఏంటి అసలు, అది తెలుసుకుని స్వామి యొక్క వాక్కు నుంచి వెలువడిన భగవద్గీత 2-3 నామాలు మీకు నేను చెప్తాను. చెప్పిన తర్వాత నెమ్మదిగా ఈ ప్రసంగాన్ని ముగిద్దాం. ఈ కృష్ణ పరమాత్మ అష్టమ సంతానంగా దేవకీ గర్భంలో ప్రవేశిస్తారు. మీకు అక్కడ ఒక రహస్యం ఉందండి. అంటే ప్రతిదీ కూడా కృష్ణ పరమాత్మ చర్యలు ప్రతిదీ మనకి ఎదురు చెప్తూనే ఉంటాయి. ఆయన అలా ప్రవేశించినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన జగత్కర్త, మొత్తం జగత్తంతా ఆయన దేవాది దేవుడు. ఆయన బంధితుడు అవుతున్నాడు శరీరంలో, అంచెల శరసాల్లో పుట్టాడు. మనందరిలో కూడా ఆత్మ శరీరాన్ని ధరించి లోపల ఉంటుంది, అది వెళ్ళిపోతే శరీరం కూడా పిలుస్తాము. కాబట్టి అక్కడ బంధితుడే శరసాల్లో పుట్టిన కృష్ణ పరమాత్మ, దేవకీ వస్తువులు పుట్టిన కృష్ణ పరమాత్మ ఇక్కడ రహస్యాన్ని చెప్తాడు. మరి భగవంతుని పొందాలంటే కనుక భగవంతుడి ద్వారానే పొందాలి, భగవంతుని దాల్చాలి. అంటే భగవంతుని దాల్చడం అంటే ఎలా మళ్ళీ అంటే కాఫీ తాగాలి. కాఫీ తాగాలంటే ఎలా, పాలు ఉండాలి, పంచదార ఉండాలి, కాఫీ పౌడర్ ఉండాలి. మరి భగవంతుని దాల్చడం ఎలా, దయ, క్షమ, ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఇలాంటి దివ్య గుణాలు కలిగి భగవంతుని దాల్చుతాము. అక్కడ బాహ్యంగా ఎప్పుడైతే వసుదేవుడు ఆయన్ని దాల్చాడో నెత్తి పెట్టుకుంటాడు, రాత్రి వేళ బయలుదేరదామని చెప్పి ఆ సంఖ్యలన్నీ కట్టు ఉంటాయి ఆయనకి, వసుదేవుడికి కంసులు కట్టాడు, అన్నీ ఊడిపోయాయి. మీరు భగవంతుణ్ణి దాలిస్తే కనుక వసుదేవుడిలాగా వెంటనే సంఖ్యలు ఊడిపోతాయి, ఈ భగవంతాలన్నీ ఊడిపోతాయి. అంటే మీకు ఏమనిపిస్తుంది అంటేను, ఆ భగవద్గీత చదివినా ఈ దేవుడి దగ్గరికి వెళ్ళినా వైరాగ్యం వచ్చేస్తుందేమో, మనం జీవితంలో వెళ్ళలేమో, భార్యాభర్తను చూడలేమో, వాళ్ళకైతే భయం ఉంటుంది. కానీ విశేషం ఏంటంటేను, ఒక మంచి చెట్టు వేశారు, ఆ చెట్టు వేసిన తర్వాత పువ్వు పూసింది, పిందయింది, పండయింది, రాలేదు, తింటారు, మధ్యలో పోసేయకూడదు. ఆ రకంగా ఎప్పుడైతే భగవంతుడికి వెళ్ళామో నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల, నీ తండ్రి పట్ల, తల్లి పట్ల, అందరి పట్ల కూడా నీ బాధ్యతలు పండుతాయి, అంతే తప్ప నువ్వేం మిగిలిపోవు దాని నుంచి. కాబట్టి అటువంటి భ్రమలు తొలగించుకోండి, అటువంటి భ్రమలు ఏం లేవు. ఆ రకంగా ఎప్పుడైతే వసుదేవుడు ఆ రకంగా వాసుదేవుడిని ఆయన తల మీద దాల్చాడో సంఖ్యలన్నీ ఊడిపోయాయి, ఆ చెరసాల తలుపులు తెరవబడ్డాయి. నీకు చెరసాల ఉండదు, పూర్తిగా లిబర్టీ లభిస్తుంది, స్వేచ్ఛ లభిస్తుంది. వచ్చేసాడు బయటికి. వచ్చేసిన తర్వాత అలా నడుస్తూ ఉన్నాడు. ప్రకృతి అశ్వధమాలు తెలిపింది, వర్షం ప్రారంభమైంది, వచ్చేస్తుంది. అప్పుడు ఏమైంది, అందరూ వానపాము చూసి భయపడతారు. ఆదిశేషుడు ఆయనకి పడగబట్టాడు కృష్ణ పరమాత్మ. ఆ పడగబట్టిన ఆదిశేషుడు వర్షం మీద పడనివ్వలేదు, అలా వెళ్తూ ఉన్నాడు. యమునా నది పర్వతం దొరుకుతోంది, వెళ్ళడానికి ఎక్కడ కూడా దారి లేదు, దారి ఇచ్చేసింది యమునా నది. వెళ్ళిపోయాడు, చేశాడు, వచ్చేసాడు ఆయన. ఆ రకంగా ఎవరైతే భగవంతుని పొందాలనుకుంటూ ఉంటారో, భగవంతుని పొందడం అంటే ఏంటంటే, మన ఎంప్లాయీస్ ఐటీలో పనిచేస్తుంటారు, వాళ్ళు రిటైర్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగం వదిలిపోయినట్టు కాదు, అసలు ఉద్యోగం ఆరంభం. అప్పటిదాకా వాళ్ళకి జీతాలు వస్తాయి, కంపెనీ చూస్తూ ఉంటుంది. కానీ తర్వాత బాధ్యత మిగిలిపోయి అనుకోండి, బంధాలు, కూతురు పెళ్లి చేయాలి, కొడుకు పెళ్లి చేయాలి, భార్య చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి.
అవన్నీ తీర్చుకోకూడదు, రిటర్న్ అయిపోకూడదు. అదే రకంగా నీ ఆత్మకి బంధాలు ఏమున్నాయి పుట్టిన తర్వాత? నీ ఆత్మకి ఇంటికి పెద్ద కొడుకులు అనుకోండి, తమ్ముళ్ళు ఉంటారు, అన్నలు ఉంటారు. అదే రకంగా తల్లి ఉంటుంది, తండ్రి ఉంటారు. ఇవన్నీ బంధాలు. నీవు నీ పాత్రను నీవు పోషించాలి. ప్రతిదీ కూడా ఇందాక చెప్పినట్టు పండాలి. తల్లి ఆనందించాలి, ఇటువంటి బిడ్డల కన్నా నా ఎంత అదృష్టవంతురాలని. తండ్రి ఆనందించాలి, కూతురు ఆనందించాలి, నాన్న ఎంత మంచి సంబంధం చేశారు నాకు. ఈ రకంగా ఇవన్నీ వీగాలంటే మీకు తరుణోపాయం చెప్తున్నాను. అదేంటంటే ఇలాంటి కృష్ణాష్టమి రోజుని, ఇలా వచ్చిన రోజుని, దీనికి నారదీయ పురాణం ఏమని చెప్పిందంటే ఇది కోటి ఏకాదశుల ఫలితం ఉంది. కోటి ఏకాదశి వ్రతాల ఫలితం అని చెప్పింది కృష్ణాష్టమి చేస్తే. ఎంచేదంటే అది అంటే మీకు ఏకాదశి వ్రతం ఏంటి సార్ మళ్ళీ అది కూడా నాకు తెలియాలి. అంటే రుక్మాంగదులు, అంబరీషుడు లాంటి గొప్ప వాళ్ళందరూ చేసి ముక్తి పొందారు. ఆ వ్రతం ఏంటంటే ఎప్పుడైతే ఏకాదశి ఆరంభం అవుతుందో ఆ ఏకాదశి రోజుని శుభ్రంగా తలంతా కూడా స్నానం చేసి బాహ్యంగా శుభ్రులై ఆ రోజు రకాలు ఉన్నాయండి దాంట్లో. నిర్జల ఏకాదశి, మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. రాత్రి వేళ ఏకాదశి ఉన్న రోజుని జాగరణ చేయాలి, మొత్తం అంతా లేచి ఉండాలి భగవంతుని స్మరిస్తూ. మర్నాడు ఉదయం ద్వాదశి ఉండగా పారాయణ చేయాలి, అప్పుడు తినాలి. అంటే ఏకాదశి అంతా వేరే ధ్యాస ఉండకూడదు. ఎంత కష్టం చెప్పండి, ఎంత కష్టం. ఏకాదశిలో రకాలు ఉన్నాయి మన కామ్యాలని బట్టి. అంటే సఫల ఏకాదశి అని, దశబాహర ఏకాదశి రకాలు ఉన్నాయి. అటువంటి కోటి ఏకాదశి ఫలితం వేళ ఇచ్చేస్తుంది సులభంగా. కృష్ణాష్టమి రోజు మహానుభావుడు జన్మించాడు కాబట్టి ఎలా చేస్తే వస్తుంది కృష్ణాష్టమి రోజుని ఆ ఫలితం? ఉదయం సూర్యనారాయణ స్వామి వేళ లేవకుండా నిద్రలేచిన వాడు ధన్యులు. వేళ సూర్యనారాయణ స్వామి లేకుండా ఎవరైతే లేచారో వేళ ధన్యులు. అది మొదటి మెట్టు. అలా లేవాలి. లేచిన తర్వాత కృష్ణ ఈరోజు నీ పుట్టినరోజు దయా, నేను పిల్లలకి చెప్ప హ్యాపీ బర్త్డే, అలా చెప్పడం వేడి హ్యాపీ బర్త్డే స్వామి వేళ నీకు అని చెప్పి, కృష్ణ ఈ వేళ నీ గుడికి వెళ్తా, ఈవేళ ఏదో ఒక మంచి పని చేస్తా. ఆ మంచి పనులు పెద్దవాళ్ళు చెప్తారు. ఆ మంచి పనులు ముఖ్యమైన మంచి పని వేళ ఇందాక చెప్పారు. భాగవతంలో దశమ ఏకాదశ అధ్యాయాల్లో ఒక్క శ్లోకం దశమ ఏకాదశి అధ్యాయాల్లో ఈ కృష్ణాష్టమి రోజుని ఎవరైతే ఒక్క శ్లోకం చదువుతారో వారు కపిల గోవుని దానం చేసిన పుణ్యం కలుగుతుంది వేళ. కపిల గోవుని దానం చేసిన వాడికి కోటి ఏకాదశి భక్తి కలుగుతుంది వేళ. కాబట్టి దశమ ఏకాదశ స్కందాల్లో భాగవతంలో ఒక్క శ్లోకం చదవండి, మీరు వినేటట్టుగా చేస్తానండి. క్రియాపతి, యజ్ఞపతి, ప్రజాపతి, దియాంపతి, లోకపతి, ధరాపతి, పతిర్గతి, చందకరు సత్వతాం ప్రసీదతాం భగవాన్ మేము సతాంపతి. ఇక ఈరోజు 2 కథలు వినాలి. ఆ 2 కథలు మీకు నెమ్మదిగా చెప్తాను, వినేసేయండి. వేళ పుణ్యం తగ్గేస్తుంది. మొదటి కథ ఏంటంటే స్వామి అందరిలాగే ఉద్భవించాడు. అంటే ఎలా ఉద్భవించాడంటే అది ఒక సముద్రాన్ని అంతా పట్టుకెళ్ళి ఒక చెంచాలో పెట్టగలమా? సముద్రాన్ని, సప్త సముద్రాలని చెంచాలో పెట్టగలమా? పెట్టడం. అది స్వామి చేయగలరు. అలా ఉద్భవించాడు కృష్ణుడే మనకి అందరు కనిపించడానికి మహానుభావుడు. ఆయన వచ్చేసాడు. వచ్చిన తర్వాత పెద్దవాడు అయ్యాడు. ఆయనకి కూడా ఉపనయనం చేయాలి. ఉపనయనాలు తెలుసుకొని జన్యం వేస్తారు, చెయ్యాలి. ఆయన గురువుని ఎంచుకున్నారు సాందీపుడు అని చెప్పి. ఈ కథ వినాలి. ఈ కథ వింటే పుణ్యం. దీని తర్వాత ఇంకొక కథ కూడా వింటే పుణ్యం. మీ భాగవతం ఫలితం వచ్చేస్తుంది. అక్కడ ఆయన వెళ్ళాడు. ఆ నాన్న వాళ్ళు తీసుకెళ్ళి బలరాముడికి కృష్ణుడికి ఉపనయనం చేశారు. గాయత్రి మంత్రం ఇచ్చారు. ఏమిటి స్వామి గాయత్రి మంత్రం కృష్ణుడి కంటే గొప్పదా? ఖచ్చితంగా. ఆవు పాలు ఆవు కన్నా గొప్పవా? అలా అడిగినట్టుగా ఉంటుంది అన్నమాట. ఎక్కడైతే ఈ గాయత్రి మంత్రం ఇచ్చారో ఆయన దగ్గర ఉండి నేర్చుకుంటూ అనుష్ఠానం చేస్తూ ఆయన ఆశ్చర్యపోయాడు సాందీపుడు. ఏమిటిది ఎంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీరు వినాల్సింది ఏంటంటే ఇక్కడ కృష్ణ పరమాత్మకి యుక్త వయస్సు రాగానే సరైన కాలంలో బలరాముడికి ఆయనకి కూడా ఉపనయనం చేసినారు. ఆయనకు గురువు సాందీపుడు. సాందీపుడి దగ్గర ఉన్నారు. ఇక్కడ తెలిసింది. అక్కడ సాందీపుడి దగ్గర ఉండగా ఆయన అన్ని అనుష్ఠానాలు నేర్పారు. అమ్మవారికి అంటే సాందీపుడి భర్త గురుపత్ని అమ్మవారు. ఆవిడకి చాలా ఇష్టం కృష్ణుడు అంటే. చాలా అందరితో కలిసిపోయేవాడు, ముగ్ధమనోహరంగా ఉండేవాడు స్వామి. అందరికీ ఇష్టం, సహపాఠులు అందరికీ కూడా ఆయన ఇష్టం. ఆయనకి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నాడు. అలా గురుగారికి చాలా నచ్చింది. ఇక పూర్తయింది. జాగ్రత్తగా వినండి, చాలా రహస్యం ఉంది దీంట్లో. పూర్తయింది, విద్యాభ్యాసం పూర్తయింది. గురువుగారు అన్నారు, ఈ చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడా కూడా గురువు శిష్యుడికి నమస్కారం చేయడం జరగలేదు. నాకు చేయాలని కృష్ణ, కానీ నీకు చేయకూడదు, మేము అలా చేయకూడదు. ఏడ్చేస్తారు గురుపతి మీద. కృష్ణుడు వెళ్ళిపోతున్నాడండి. కృష్ణుడు అంటాడు, గురువుగారు అంతలా ఏడుస్తారు, ఏం కావాలి చెప్పండి అంటే, 1 నిమిషం ఉండు అని చెప్పి గురువు గారు ఆయన పత్ని లోపలికి వెళ్ళారు. రావట్లేదు లోపల నుంచి వెళ్ళి. అడుగుతా అన్నారు, అడగట్లేదు అని కృష్ణుడు లోపలికి వెళ్ళాడు బలరాముని తీసుకుని. వెళ్తే లోపల ఎదురు ఏడుస్తున్నారు, బోరు ఏడుస్తున్నారు. గురువుగారు ఏంటి ఏడుపు ఇలా ఏడుస్తున్నారు, నేను ఉన్నాను కదా, ఎందుకు రోధిస్తున్నారు అడిగాడు కృష్ణుడు. కృష్ణ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, నేను అడిగిన తర్వాత నువ్వు అది చేయాలి కదా మరి అంటారు. అవును చేయాలి అంట కృష్ణుడు. అంటే మరి
నువ్వు ఇప్పటిదాకా కొడుకులా ఉన్నావు కదా, నాకు ఉండిపో కొడుకు కింద అని. అదేమిటి స్వామి అలా అడిగారని. లేదు, మా ఇద్దరికి పుత్ర సంతానం ఉంది మాకు, కానీ ఆ పుత్రుడిని సముద్రుడు తీసేసుకున్నాడు, ప్రభావాస క్షేత్రంలో గ్రహించాడు. ప్రభావాస క్షేత్రంలో ఆ పిల్లవాడిని తీసేసుకున్నాడు సముద్రుడు, ఆయన మా దగ్గర లేడు, వాళ్ళ బదులు ఉండిపో. కృష్ణుడు అన్నాడు, మీరు మీ కొడుకు బదులు నేను వదిలేదు స్వామి, వాడే పడి వస్తా, వాడే తీసుకొస్తా స్వామి, నీ కొడుకే పడి వస్తా. అదేంటది, ప్రకృతి విరుద్ధం కదా, పట్టుకుపోయారు కొడుకుని, చనిపోయాడు ఆ కొడుకు. పర్వాలేదు, నేను ఉన్నా కదా మీ గురువుగా అంటే, గురువు మళ్ళీ జగద్గురుడు, నేను ఉన్నాను కదా చూసుకుంటా. సరే, బలరాముడు ఈయన బయలుదేరాడు. ప్రభాస క్షేత్రం అని చెప్పాడు, వెళ్ళాడు. ప్రభాస క్షేత్రం వెళ్ళి సముద్రం అని వెళ్ళాడు. లోపల చూశాడు, ప్రవేశించి సముద్రుడిని మదించాడు. భయపడ్డాడు సముద్రుడు కృష్ణుడు రాగానే. కృష్ణ కృష్ణ నేను తీసుకోలేదా పిల్లవాడిని, అతను నీ గురువు అవుతాడు భవిష్యత్తులో, నాకు తెలుసు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సముద్రుడి పేరు తలుచుకుంటే మీకు ఒక రకమైనటువంటి ఏకాగ్రత దొరుకుతుంది. సముద్రుడు చాలా గొప్పవాడు. సముద్రుడు ఎంతో మందిని ఉద్ధరించాడు, రామాయణంలో మైనాకుడిని ఉద్ధరించాడు. ఇక్కడ ఇంకో ఉదాహరణ జరుగుతోంది. అన్నాడు, నేను కాదు తండ్రి, పంచజనుడనే రాక్షసుడు ఉన్నాడు, వాడు హరించాడయ్యా గురువుగారి పుత్రుడిని, ఆయన లోపలే ఉన్నాడు శంకరూపంలో అన్నాడు. కృష్ణుడు లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ రాక్షసుడు కృష్ణుని చూడగానే నువ్వు వస్తావనే చేశాను. కృష్ణ వచ్చేసావయ్యా, నన్ను ధరించవయ్యా, నీ గురించి చాలా రోజులు తపస్సు చేస్తూ వేచున్నానయ్యా నీ గురించి అన్నాడు. అనేసరికి ఈయన కోపోద్రికుడు దేవుడు కృష్ణుడు ఆ గురువుగారు వెంటనే ఆయన సంహరిస్తాడు. రాక్షసుని సంహరిస్తే రాక్షసుడేమో ఆత్మరూపంలో ఉండి అడుగుతాడు అన్నమాట, స్వామి నేను కాదు ఇది, యమధర్మరాజు తీసుకెళ్ళిపోయాడు అతన్ని, నా దగ్గర లేడు, నిన్ను ధ్యానిస్తుండగా నన్ను ఇలా చేసావు కాబట్టి నన్ను గ్రహించాలంటాడు. కృష్ణుడు తప్పకుండా అని చెప్పి పాంచజన్యంగా మార్చి శంఖంగా తీసుకున్నాడు. పాంచజన్యం తెలుసు, అర్జునుడి దేవదత్తం ఇది పాంచజన్యం, శంఖంలో పట్టుకుంటాడు. అప్పటి నుంచి కృష్ణుడికి పాంచజన్యం అనేటువంటి శంఖం వచ్చిందన్నమాట ఆ రాక్షసుడిని. దాని పాంచజన్యం ఉంటారు. చరిత్ర తెలుసుకున్న వాళ్ళు కృష్ణాశ్రమంలో ధన్యులు అవుతారు. అది తీసుకున్నాడు, యముడి దగ్గరికి వెళ్తాడు. సంయమి అని చెప్పి ఒక ప్లేస్లో ఆయన ఉంటాడు, యముడు ఉంటాడు, వెళ్తాడు యముడి దగ్గర. వెళ్ళి ఆ పాంచజన్యం పూరిస్తాడు. యుద్ధానికి వచ్చాను ఆయన. అయ్యో ఇదేం పని స్వామి అంటే, యమధర్మరాజు అంటే భయపడుతూ ఉంటారు. ఎవరైతే ఇలాంటి కృష్ణాష్టమి రోజున కృష్ణ దర్శనం చేసుకోవడం, కార్తీక మాసంలో దీపదానం చేయడం, గుళ్ళను దర్శించడం, మీకు చెప్తాను అందులో సారం, అలా ఉండడం చేస్తూ ఉంటారో వాళ్ళకి యమధర్మరాజు అలా కనిపించడండి. చక్కటి నీలాకారంలో అందరినీ చూస్తుంటే స్వామిని ఆనందం వచ్చేస్తుంది. ఇంట్లో అలా ఉంటాడు పుణ్యాత్ముడికి. అలా లోపల కనిపిస్తాడు. కృష్ణుడు కనిపించి దండం పెట్టి, స్వామి ఏం జరిగింది, ఎందుకు వచ్చేసారు ఇలాగా, కింద ఉన్నారు కదా మీరు, మళ్ళీ పైకి వచ్చేసేయండి చూడటండి, ఏమైపోయింది అడుగుతాడు. నా గురువుగారి పుత్రుడు ఇచ్చాయండి, నీతో యుద్ధం సొమ్ము తీసుకున్నాడు. గురువుగారి పుత్రుడిని ఇచ్చేసాడు, తీసుకొచ్చి గురువుగారు అప్పిపేశాడు. ఇంకా గురువు పొందిన ఆనందం ఎంత కాదండి. అంటే ఏ వ్యక్తి అయితే గురువు గారిని, తల్లిదండ్రుల్ని, పెద్దవాళ్ళని అలా ఆనంద పెడతాడో వాడు కృష్ణుడే అవుతాడు. అందుకే కృష్ణుడు జగద్గురు అయ్యాడు. కృష్ణం వందే జగద్గురు అయ్యాడు అనమాట. గురించి ఇదొక కదండి. తర్వాత ఏమవుతుందంటే, ఈ గురువు గారు తన ఆశ్రమంలో ఉండగా సుధాముడు అని ఆయన ఉంటాడు. సుధాముడు మీ అందరికి కుచేళ్ళని తెలుస్తాడు. వాడు కుచేళ్ళ పేరు సుధాముడు అనమాట. ఆ సుధాముడు ఇంతో పాటు ఉన్నాడు. ఇది కూడా వినండి. ఇక్కడ ఈ కుచేళ్ళు ఎప్పుడైతే, ఈ సుధాముడు ఎప్పుడైతే ఇంతో పాటు ఉన్నాడో కృష్ణుని తెలుసుకోలేడు. పక్కనే ఉన్న అర్జునుడు కూడా తెలుసుకోలేకపోయాడు, ఏడుస్తాడు చివరిలో, తెలుసుకోలేకపోయాడు. సో ఈయన కుచేరుడు ఈ సుధాముడిని కలిసి అమ్మగారు పిలిచారు. గురుపతిని పిలిచి, మీరు వెళ్ళి కొంచెం పొలం పట్టడానికి అక్కడికి వెళ్ళాను. సో ఇది దూరం అడవి వెళ్తుంటే బయలుదేరు. ఆవిడే ఉంది, అయ్యో సుధామా, కృష్ణుడు ఆకలిలో పడిపోతాడయ్యా, కొంచెం ఎలా పట్టుకెళ్ళి చెప్పి అడుగులు ఇచ్చింది, చిన్న మూట ఇచ్చింది. అడుగు ఇద్దరు కలిసి అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళి పొలాన్ని ఏరేశారు. కొంచెం టైం గడిచింది, ఇవి బయలుదేరదాం అంటున్నాడు. ఈ కథ కూడా వినాలండి. ఇది ఒక ముఖ్యమైనటువంటి మానవ ధర్మాన్ని తెలుపుతుందన్నమాట. ఆ మానవ ధర్మం మనం పాటించాలి. ఇద్దరు వెళ్ళారు, పొలంలో పోగు చేశారు. పోగు చేసి ఈలో వర్షం ఆరంభం. అప్పట్లో చెట్లు పెద్దతో ఉండేవండి, 7 బతికే చెట్లు. ఆ వీడియో త్వరలో పడుతున్నారు. అందరూ వర్షం పడుతుంది. కృష్ణుడు ఏం చేశాడు, సుధాముడిలా కూర్చుంటే ఆయన ఒళ్ళో తలపెట్టి పడుతున్నాడు. అప్పుడు ఏమైందండి, ఇంకా ఈ సుధాముడికి ఆకలి ప్రారంభమై అటుకులు తీసుకున్నాడు. ఆవిడ ఇచ్చిన అటుకులు తిన్న మొదలెట్టి కృష్ణుడు ఇంటినట్లా పడుకున్నాడు. పడుకుని, దాదా ఏంటి పళ్ళు కడగలాడితే ఏమైనా తింటున్నావా అని అడిగాడు. ఆయన ఏమన్నాడు, మళ్ళీ వాటర్ వస్తాడో ఏంటో నాకే ఆకలిగా ఉందని చెప్పి కృష్ణుడితో అన్నాడు, నా దగ్గర ఏం లేదయ్యా అసలు. జాగ్రత్తగా రండి ఈ పదం ఎప్పుడు అనుకున్నప్పుడు, ఆ పదం ఎప్పుడు అనుకోండి, జీవితంలో ఎప్పుడు అనుకోండి అనేసి చూసేటప్పుడు, నా దగ్గర ఏమి లేదయ్యా, విష్ణు సహస్రం చదువుతున్నాను, చలి వల్ల పళ్ళు కడగలేక ఇంకేం లేదు నా దగ్గర. ఓ అలాగా, సరే అలాగే కానీ అన్నట్టు
ఇది ఎక్కడ తగ్గిపోయింది తెలుసా అండి? ఈ పట్టుకు తినేసాడు, అయిపోయింది, వచ్చేసారు. కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు కృష్ణుడు అంటే పరమాత్మ మహానుభావుడు కాబట్టి బంగారు పట్టణంలో అష్టమహిళతో ఉంటున్నాడు. ఆ టైంలో సరిగ్గా కుచేరుడు అన్నమాట ఏమీ లేకుండా అయిపోయింది. కుచేరుడు సంతానం కూడా మంది కలిగేశారు ఆయనకి. కలిగిన సంతానానికి తిండి పెట్టలేక బట్టలు లేక ఏడ్చేస్తున్నారు. భార్య అడిగింది, ఏమయ్యా ఇలా కూర్చున్నావు ఇంటైనా, పిల్లలకి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, మరి నువ్వు చిన్న పని చేయవయ్యా, కృష్ణుడి దగ్గరికి వెళ్ళవయ్యా, గొప్పవాడు కదయ్యా అని చెప్పి భార్య సలహా ఇచ్చింది. భార్యకి స్వతంత్రం ఇవ్వకుండా సలహాలు పాటించే కుటుంబం పైకి వస్తుంది. భార్య అంటే ఏమన్నారంటే దీన్ని జాగ్రత్త పురాణం సిచ్యువేషన్ ఏం కాదు. నేను ఏమన్నారంటే దాంట్లోనూ స్వయం బుద్ధి సుఖం చేయవాలి, గురుబుద్ధి విషయిస్త. పెద్ద గురుగారు అంటున్నాడు, ఏం చెప్తే చేస్తాను మంచిది. పరబుద్ధి ప్రశాంతకం, ఎవరో చెప్పింది ఏం చేయాలో తెలియదు మనకు. శ్రీబుద్ధి ప్రళయాంతకం, స్త్రీలు చెప్పిన సలహా పాటించే ఇల్లున్న చోట మగవాడు ఏమాత్రం బాధ్యత తీసుకోక దృష్టి పడతాయి. అంచేత స్త్రీని లక్ష్మీదేవిగా ఆరాధించుకుని విష్ణుమూర్తిగా ఆయన నుండి సలహాలు తీసుకుని చేయాలి. స్త్రీ సలహాని పాటించక స్త్రీని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా కృష్ణులు అవుతారు. ఎక్కడ ఇచ్చే విలువ అక్కడ ఇవ్వాలి, ఇస్తూ వాళ్ళని ఆనందంగా ఉంచాలి. ఇంట్లో వాళ్ళని విలువ ఇస్తున్నట్టుగా ఇస్తూ వాళ్ళని సలహా పాటిస్తూ చేయాలి. సలహా పాటించాడు చూసాడు, అయ్యో కృష్ణుడి దగ్గరికి వెళ్ళమంటోంది, బయలుదేరుతోంది, మరి ఏమైనా ఉన్నాయా ఇంట్లో అడిగాడు భార్యను. అదేగా మన గోడ ఏం లేవు మన ఇంట్లో, ఏమైనా ఉన్నాయేమో చూడు అంటే విధి అడుగులు ఇచ్చిందండి. లోపల ఉన్న అడుగులు మాత్రమే, కొన్ని అడుగులు దొరికాయి. చిరిగిపోయినటువంటి మార్చిపోయినటువంటి గుడ్డలు కట్టించింది. అడుగుల బంధమే ఉంది ఇద్దరికి. అడుగులు పెడితే కానీ దర్జన తీరదు. బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్ళాడు కష్టపడి సాయంకాలం చేరాడు. ఏమీ తెలియలేదండి, ఏమి లేక బట్టలు చూశారు. ఎవడో ముష్టివాడు వచ్చాడు, లోపలికి వెళ్దాం ఉంటాడు, తోసిపోయాడు. ఇలా కృష్ణ పరమాత్మ వచ్చాడు, రక్షించాడు, లోపలికి తీసుకెళ్ళాడు. సింహాసనం మీద కూర్చోమంటే ఆయన ఇలా చూసుకుంటాడు. చూసుకుంటుంటే వెంటనే స్వామి పరిచారికల్ని పిలిచి శుభ్రంగా అభ్యంగన స్నానం చేయించి, అభ్యంగన స్నానం అంటే శనివారం నాడు అంటే తెల్లవారితే శనివారం అవుతుందనగా చీకటి ఉండగా ఎవరైతే నువ్వుల నూనె రాసుకుని కరెంటు పోసుకుంటారో సకల పేర్లు తొలిపోతాయి. అన్ని రకాల జబ్బులు పోతాయి. ఈ రకంగా అభ్యంగన స్నానం కొన్నిసార్లు చేయకూడదు, శనివారం నాడు చేయొచ్చు. అభ్యంగన స్నానం చేయించాడు. ఆయన చేయించి ఆయనకి పట్టుబట్టలు కట్టి సింహాసనంలో కూర్చోబెట్టి కుచేల ఉడికే తెలిసిన సర్వజ్ఞుడు అన్ని మహానుభావుడు. కర్మను ఎవరు తప్పించలేరు. కానీ కర్మను అనుభవించడానికి శక్తివంతులను పొందొచ్చు. ఎలా దశరథుడు చనిపోతున్నప్పుడు రాముడే ఉన్నాడు పక్కన, వదిలిపెట్టిపోయాడు. రాముడు తండ్రిని వదిలిపెట్టిపోయాడు. ఏ తండ్రి గురించి అయితే తన జీవితాన్ని అంతా అంకితం చేశాడో ఆయన వదిలిపెట్టిపోయాడు రాముడు. ఆయన కూడా తన మిత్రుడు దరిద్రాన్ని తీసుకునే విషయం తెలియదు, కృష్ణుడికి తెలుసు. కానీ సమయం వచ్చింది. అడిగాడు, కుచేల మీ ఇంటామె నా గురించి ఏదో పంపించుంటుందే, నాకు పెట్టవా అని అడిగాడు. ఇలా దాచుకుంటాడే, ఏదో విలువైందే దాస్తున్నావు అని చెప్పి పాపం తీసుకున్నాడు. తీసుకుని అటుకులా అప్పటి అటుకులు ఇవి బంధం తీరుతోంది అని చెప్పి కొంచెం ఫస్ట్ ఒక గుప్పిడి వేసాడండి. దానివల్ల ఏమవుతుందంటే సంపద కలుగుతుంది. రెండో గుప్పిడి వేసాడు, సర్వభోగ్యాలు కలుగుతాయి. మూడోది తప్పుడు వెళ్ళిపోతాయి. మూడో వేసుకుంటే రిపీట్గా వచ్చేస్తుంది. మాది రెండవయ్యా, నువ్వు ఎగిరిపోతానంటావు మహానుభావ అని చెప్పి ఉంచేసి పంపించింది. ఆ కుర్చీలో దరిద్రం తిరిగిపోయింది. ఇది కూడా వినాలంటారు. ఈ రెండు కథలు విన్నట్లయితే కనుక చాలా విశేషం కలుగుతుంది, ఇంట్లో దరిద్రాలు పోతాయి. ఈ ఫలశ్రుతి ఏంటంటే దీన్ని వినడం వల్ల కృష్ణాష్టమి రోజుని సకల శుభాలు కలుగుతాయి అంటారు అన్నమాట. ఇంకపోతే ఈ కృష్ణాష్టమి కోటి ఏకాదశి ఫలితాన్ని ఎందుకు ఇస్తుందంటే కృష్ణుడి నోటి నుండి ఒక అద్భుతమైన వాక్కు వెలువడింది. ఏంటి ఆ వాక్? అది భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత. భగవద్గీతని పేరు పెట్టాల్సి వచ్చింది. ఆయన మాట్లాడిన తర్వాత మాటలన్నింటికీ ఏమన్నాం అనుకుంటే అందరూ కూర్చొని ఇలా అన్నారు. ఒకసారి వీలైతే చెప్పండి, నాతో ఒకసారి చెప్తాను. వీలైతే ఎంబీఏ చెప్తాను, తర్వాత ఒకసారి వినండి. ఇదను గంగా గీతా చ గాయత్రి సీతా సత్య సరస్వతి బ్రహ్మవల్లి బ్రహ్మ విద్యా త్రిసంధ్యా ముక్తగేహిని అర్ధమాత్ర చిదానంద భవగ్ని భ్రాంతి నాశిని వేదత్రై పదానంత తత్వార్థ జ్ఞానమంజరి ఇచ్చేతాని జపే నిత్యం నరో నిచ్చల మానస జ్ఞాన సిద్ధి లభే నిత్యం దదాం తే పరమం పదం పాహి పాహి మహాయోగిన్ దేవదేవా జగత్పతే నాణ్యం తదవయం పశ్చేయత్ర మృత్యు పరస్పరం. ఇక్కడ మీకు ఏం చేస్తానంటే ఇది చెప్పడం కష్టం కాబట్టి 3 వర్ణిస్తాను. 3 చెప్తాను, జాగ్రత్తగా. చెప్పిన మాటల్లో 3 మాటలు చెప్పాను. గంగా గీత గాయత్రి. భగవద్గీత 18 పేరు పెట్టారు భగవద్గీత. సరిపోలేదు, ఈ పేరు పెట్టే సరిపోవట్లేదు. అంటే ఇంట్లో నాగభూషణ్ గారు ఉన్నారు, ఇంట్లో నాగా అని పిలుస్తారు, దానికి కూడా నాన్న అంటారు, ఇంకోటి తమ్ముడు అంటారు. 2 రకాల పేర్లు మనకే ఉన్నప్పుడు
భగవద్గీతలో ఈ రోజుగా కూడా ఒక శ్లోకాన్ని సంపూర్ణంగా విశ్లేషించినటువంటి మానవుడు లేడు. ఇప్పటిదాకా ఎంతోమంది ఎన్నో రాసేస్తున్నారు భగవద్గీత గురించి, ఏం రావట్లేదు. ఇక్కడ ఒక్క మాట నేను ఒక 2 మాటలు చెప్పడం ప్రయత్నం చేస్తాను. ఇది ఎలాంటిదంటే సముద్రానికి వెళ్ళి నా దగ్గర నుంచి చెంచాతో తీసుకోవడం అంతే, అంతకంటే కాదు. కొంచెం చెప్పడం ప్రయత్నం చేస్తా, చూడండి. ఇక్కడ గంగా గీతాజ గాయత్రి అన్నారు. ముందర 3 మాటలు 3 విందాం. గంగ అంటే ఏంటి విన్నారా? గంగని విన్నారా? గంగ అంటే స్నానం చేస్తాం కదా వెళ్ళి పాపాలు పోవడానికి. మరి ఈ భగవద్గీత ఎప్పుడు చెప్పారు? భగవద్గీత అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు, కానీ అప్పటికే గాంగేయుడు ఉన్నాడు. గాంగేయుడు అంటే ఎవరు? భీష్ముడు ఉన్నాడు అప్పటికే. మరి అప్పటికే ఉన్న పేరు దిగి పెట్టారేమిటి? ఆ పేరు ముందు అది ముందర ఉందా గంగది అంటాను? కాదు. మళ్ళీ భగవద్గీతలోనే ఆన్సర్ ఉంది. ఇమం వివస్పతి యోగం ప్రోక్తవా నమం వ్యమని చెప్పి ఆయన చెప్తాడు. సూర్యుడికి ఉపదేశించండి భగవద్గీత కృష్ణుడు. అంటే సూర్యుడు ఉండగానే ఉంది. అంటే ఈ గంగ కూడా భగవద్గీత నుంచి పుట్టింది. గంగ అంటే ఏంటంటే జాగ్రత్తగా వినండి, ఇది తెలుసుకోవాలి. ఇది జాగ్రత్త. ఇక్కడ కూర్చున్నందుకు మీకు ఎంతో అదృష్టంగా కూర్చున్నారు. అదృష్టం అంటే చెప్తున్నాను నేను. గంగ అంటే ఏంటి? మామూలుగా బాహ్యంగా కనిపించేది ఏంటంటే పాపాలు చేసిన వారు వెళ్ళి ములిగినట్లయితే కనుక దాంట్లో పాపాలు పోతాయి ఆ నీళ్ళలో. ఆ నీళ్లు మాత్రమే గంగ కాదని చెప్పింది భగవద్గీత. ఏమని చెప్పిందంటే, నీ స్నేహితుడు నీ దగ్గరికి వచ్చాడు. మా స్నేహితుడు చాలా కోపంగా క్రోధంగా అరుస్తూ ఉన్నాడు. అంటే పాపంలో ఉన్నాడు. క్రోధం దాల్చడం పాపం. అంటే కళ్యాణంలో ఎందాక చెప్పాను, భగవంతుని దాల్చడం ఎలాగా? అత్తగారు కోపడుతున్న వేళ, తమ్ముడు కోపడుతున్న వేళ, అక్క కోపడుతున్న వేళ, అన్న కోపడుతున్న వేళ, పిల్లలు పెడదారి పట్టిన వేళ నీకు కలిగేటటువంటి ఆ కోపాన్ని క్రోధాన్ని ప్రేమగా మార్చుకోవడం అనేది దైవగుణం అన్నమాట. దైవగుణాలను కలిగి ఉండడం అంటే కనుక ప్రేమని, అంటే ఏదైతే అన్ని చోట్ల వాడచ్చో అది దైవగుణం. అంటే ఉదాహరణకి నాకు కోపం ఉంది, నేను నా కింద పని చేసేవాళ్ళని కొన్ని కోపడతా, నా భార్యని కోపడతా, మా బాస్పై కోపడడానికి ఉద్యోగం పోతుంది. అక్కడ వాడడం లేదు, అది దైవగుణం కాదనమాట. దైవగుణం అన్ని చోట్ల రూపాయి నోట్ల అన్ని చోట్ల తిరుగుబాటు అవుతుంది. దైవగుణం అన్ని చోట్ల. అక్కడ ప్రేమ ఉంది. అమ్మని ప్రేమించావు, సరే ఉంది. తమ్ముడిని ప్రేమించావు, సరే ఉంది. కొడుకుని ప్రేమించావు, సరే ఉంది. ఆవుని ప్రేమించావు, సరే. అది అన్ని చోట్ల యాక్సెప్ట్ అవుతుంది. అది దైవగుణం. దైవగుణం అన్ని చోట్ల తిరుగుబాటు అవుతుంది. అది దైవగుణాలు. దయ కలిగి ఉన్నారు, ఓర్పు కలిగి ఉన్నారు. మీ అధికారి మీ పెద్దవాడిని మనం తిట్టారు, ఓర్పు పట్టారు. నీ చిన్నవాడిని కోపడుతున్నాడు, ఓర్పు పట్టాడు. అని చూడటం ఆ రకంగా దైవగుణాలు కలిగి ఉండాలి. గంగా గీతాజి గాయత్రి అంటే ఏ వ్యక్తి అయితే తన యొక్క పూర్వకర్మ వల్ల తను తీసుకున్న ఆహారం వల్ల వసంతటి పాపాల్లో ఊరికిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నాడో వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గరికి కళ్యాణులతో వాడిని కడిగి పవిత్రించడం గంగే. నువ్వు గంగవే. గంగ అనేది ఇంకో వాళ్ళని పవిత్రం చేయడం. పవిత్రత నువ్వు ఇవ్వగలిగితే నువ్వు గంగవే. తులసిదళం గంగ, మరేడ గంగ. ఆ రకంగా గంగ అనేది నువ్వే కావచ్చు. నువ్వు పవిత్రంగా ఉంటే గంగాదేవికున్న ప్రాముఖ్యత భగవంతుడు నీకు ఇస్తాడు. అంటే గంగ అంటే కేవలం నీళ్లు మాత్రమే కాదు. గంగ అంటే పవిత్రం చేసేది. అది నువ్వెందుకు కాకూడదు, ప్రేమ పవిత్రంగా ఎదుర్కొంటున్నాడు. ఆ రకంగా ఓ వ్యక్తి వచ్చి ఈవేళ మా అమ్మగారు చాలా కోపంగా మాట్లాడారండి, ఇంకా పంపించేద్దామని చూస్తున్నాను అని చెప్పి అన్నాడు. కూర్చోబెట్టి తల్లి యొక్క గొప్పతనాన్ని ఆమె ఆరాధించడం వల్ల వచ్చిన భగవంతుడు అనుగ్రహాన్ని చెప్పావు. వాడి దగ్గర ఉన్నటువంటి ఆ చెడ్డ ఆలోచన పోయి మంచి ఆలోచన ప్రవేశించి పవిత్రం చేస్తావు. నువ్వు గంగవే. ఆ రకంగా గంగని తీసుకోవాలి. నీళ్ళని తీసుకోకండి, గంగని ప్రతిక్షణం గంగ అవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత గీత అంటే ఏమండి? గీత అంటే తిన్నారా? ఇలా గీతకి ఇస్తాం కదా, లక్ష్మణ గీత వింటారు. లక్ష్మణ గీత అనే దాన్ని కూడా బాహ్యంగా అర్థం మార్చారు. దాని అర్థం ఏంటంటే అమ్మవారు కూర్చుని ఉంటుంది. గీత అంటే మీకు అర్థం అవ్వాలి. అక్కడ అమ్మవారు కూర్చుంటే సీతమ్మ తల్లి. రాముడు బంగారు లేని పరిగెట్టాడు, మీకు తెలుసు అంతా కూడా. బంగారు గురించి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు లక్ష్మణుడు కూర్చుని ఉన్నాడు. లక్ష్మణుడితో అందాను, ఇక్కడ గీత వస్తుందని చూసుకోండి. అడిగింది లక్ష్మణుడు. ఎక్కడ ప్రామాణిక గ్రంథాల్లో ఎక్కడ లక్ష్మణుడిలా గీసేది లేదండి. ఆయన అంది, లక్ష్మణ మీ అన్నగారు అక్కడి నుంచి అరుస్తున్నారు, హా లక్ష్మణ హా సీత అని. అలా అరుస్తున్నారు కాబట్టి ఆయన ప్రమాదంలో పడి ఉంటారు కదా, కాపాడు. అమ్మా ఇదా అర్థం చేసుకున్నది లక్ష్మణ గీత. ఇది లక్ష్మణ గీత. అమ్మా ఇదా అర్థం చేసుకున్నది. అమ్మా ఆ రోజుని 45 నిమిషాల్లో 14,000 మంది రాక్షసులు కరదూషణ దిశలను చంపి పాడేశాడమ్మా అన్న. ఆయనకు రాక్షసులు లెక్క అమ్మా. ఆయన చేతితో చచ్చిపోతాడు అన్నగారు. తప్పమ్మా, అలా అనుకోకు. అన్నకి గెలిచి వస్తాడు, అన్నకి మరణమే కదా. శ్రీరామచంద్రుడు మా ఆయన గీత గీస్తాడు అమ్మకి. అలా ఆలోచించండి. అమ్మ గీత దాటింది. అది తప్ప గీత ఇలా గీయడాలే లేవండి. ఆ గీత ఏమైంది? దాటింది ఆవిడ. ఏముంది దాటిన తర్వాత ఏముంది? గీత దాటింది. గుర్తుపెట్టుకోండి, గీత అంటే ఏంటంటే 120/80 బీపీ. అది గీత. అది దీటితే దైవం దాటేస్తుంది. గీత అంటే దైవం. అంటే ఇంట్లో కోడలు ఉంటుంది. కోడలు మామగారు అత్తగారు ఉన్నారు, భర్త ఉన్నారు. వాళ్ళని ఎదిరించి మాట్లాడకూడదు.
ఎదిరించిందంటే గీత దాటినట్టు, అంటే భగవంతుని దాటినట్టు. ఎవరైతే గీతకు లోపల ఉంటారో వాళ్ళందరూ భగవంతుడు ఉన్నట్టే. అక్కడ ఏమైందనమాట, అమ్మవారు ఏమంది లక్ష్మణుణ్ణి, నీ అన్న భరతుడు రాజ్యాన్ని హరించాడు, నువ్వు నన్ను హరిద్దామని చూస్తున్నాడు. గీత దాటేసి లక్ష్మణుడు అనేది గీత అయిపోయింది. ఎక్కడైతే చూడండి, మీరు ఒక మందు వేసుకుంటున్నారు, డాక్టర్ మాత్ర ఇచ్చారు, మాత్ర ఇది ఫలిస్తుంది అని వేసుకుంటే ఫలిస్తుంది, అది ఫలిస్తుంది. మాత్ర ఇది నమ్మకం, రాముడి మీద నమ్మకం పోయింది. అది ఎలా పోయింది, వెళ్ళిన రాముడు రాక్షసుడు చంపేసాడేమో, అంటే జగద్రక్షకుడైన రాముడు నా భర్త, ఆయన నన్ను రక్షిస్తాడు, అందరినీ రక్షించగల వాడే అని నమ్మకం పోయింది. ఆవిడ ఆ నమ్మకం పోగానే గీతాడు. గీత దాకా రావణుడు వచ్చాడు, లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, ఎత్తుకుపోయాడు. గీత దాటేస్తుంది. గీత అంటే ఏంటంటే అర్థం, మీ షుగర్ 120 ర్యాండమ్ షుగర్ తీస్తే కానీ 160 కంటే ఎక్కువ ఉండదు. దాటిందంటే ఎక్కడో ఎక్సెస్, అంటే మీరు ఎక్కడో అతిగా ప్రవర్తిస్తున్నారు అన్నమాట ఆహారంలో. గీత దాటేస్తుంది. భగవంతుడికి లోపడి ఉండే ప్రతి మనిషి గీత లోపల ఉన్నట్టే. ఆ గీత దాటారు అయిపోయింది. గీత దాటుకోవడం, ఏ గీత దాటాలి ఏ గీత దాటుకోవడం ఎలా తెలుస్తుంది. ఇలాంటి పుణ్యకార్యాలు చేయాలి. ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తే మీ మనస్సుకి అవి చేరతాయి. ఆ ఆత్మ లోపల ఉంటుంది. ఆత్మ సర్వభూతానం అన్నాడు. కాబట్టి ఆత్మ మిమ్మల్ని ప్రేరేపింప చేస్తుంది మంచి మార్గం కూడా గీత దాటకుండా. కాబట్టి ఈ గీత దాటుకోవడం, గీత అనేది అర్థం చేసుకోవాలి. నీకేం గీత, ఐటీసీలో పనిచేసే వాళ్ళకి 8 గంటల 30 నిమిషాలకి జనరల్ షిఫ్ట్లో పని చేయాలి. అది దాటితే గీత దాటినట్టు ఛార్జీడ్ వచ్చేస్తుంది. అదే రకంగా పక్కింటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం దొంగతనం చేయకూడదు, అదో గీత. ఆ గీత దాటకూడదు. ఆడవారిని హింసించకూడదు, చిన్నపిల్లలు హింసించకూడదు, కొట్టేవాడిని గీత దాటినట్టు. ఈవేళ కృష్ణాష్టమి రోజుని వెళ్ళి దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి, నాకేం పట్టింది వెళ్ళడం, గీత దాటేసాం. గీత దాటిన ప్రతి చోట కూడా పనిష్మెంట్ ఉండదు, అది గీత. ఆ గీత ఎలా స్వామి అంటే ఈ భగవద్గీత అంటే భగవంతుడు నిర్ణయించిన గీతలు దాంట్లో ఉంటాయి. మొట్టమొదట అర్జున విషాద యోగం ఉంటుంది. అసలు ముందర భగవద్గీతలో 18 అధ్యాయాలు ఏంటి తెలుసుకోవాలి. అంటే నేను తెలుసుకోవాలండి, నా రోజు గడిచిపోతుంది కదా, ఖచ్చితంగా ఈ జన్మ గడిచిపోతుంది, మళ్ళీ జన్మ ఉంటుంది. ఈ చరాచర చక్రంలో కొట్టుకుంటూనే ఉంటారు. ఈ రోజు బాధపడడం ఏది కూడా రేపు సుఖంగా మారదు. ఈరోజు బాధపడేది మాత్రమే రేపు సుఖంగా మారుతుంది. ప్రిన్సిపల్ అండి. ఈరోజు మీరు బాధపడుతుంటే విద్యార్థి కష్టపడి వేళ చెబితే రేపు మంచి మార్కులు వస్తాయి. ఈవేళ పడుకున్న వాళ్ళు రేపు మంచి మార్కులు రావు. ఈ రోజు బాధపడుతూ కష్టపడుతూ ఉంటేనే దాని ఫలితం ఉంటుంది. కష్టం తర్వాతే సుఖం వస్తుంది తప్ప సుఖం తర్వాత ఎప్పుడు సుఖం రాదు. ఇది జనరల్ ప్రిన్సిపల్. కాబట్టి ఇక్కడ గీత గురించి మీరు తెలుసుకోవాలి. భగవద్గీత చదవాలంటే ఎలా, ఈరోజు సెల్ ఫోన్లో మనం ఆపరేట్ చేయలేదు ఏముంది చెప్పండి, అన్నీ ఆపరేట్ చేస్తున్నాం. అందుకంటే కష్టమైంది ఆ గీత. భగవద్గీత తీసుకోండి, అర్జున విషాద యోగం అడగండి, దాని సందర్భాలు అడగండి చెప్తారు. అర్జున విషాద యోగం తర్వాత సాంఖ్యయోగం ఏమి, భక్తి యోగం ఏమి, కర్మయోగం ఏమి, గుణత్రయ విభాగం ఏమి, ఏంటి అసలు గీత అంటే? ఎన్నాళ్ళ నుంచి ఇది గీత, ఎంతమంది నేర్చుకున్నారు గీతని? కృష్ణుడు మనం ఇవ్వాల్సింది కంటే ఏముంది చెప్పండి గీత కంటే? గీతలో ఒక శ్లోకం చంద్రలోకం లభిస్తుంది. చంద్రులో బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమిత మహాత్మ దుర్లభ అని బాధపడ్డాడు. అంటే ఇన్నాళ్ళు అయిపోయింది, గీతను పూర్తిగా అభివృద్ధి చేసుకోవడం ఒక్కడు దొరకలేదయ్యా. మనకి ఇంట్రెస్ట్ ఉంది దాని మీద. రోజు నిద్రపోయే ముందు గీతం పక్కన పెట్టిన ఒక శ్లోకం చదివితే ఏమైంది? సెల్ ఫోన్ ఆటలే, సెల్ ఫోన్లో మనం నేర్చుకోవట్లే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయట్లే, దానికంటే కష్టమైంది ఆ గీత. ఆ గీత మీకు తెలిస్తే మీ గీత ఏంటో తెలుస్తుంది. మీ గీత ఏంటి, ఏం దాంట్లో చేంజ్ చేయకుండా ఉంటుంది. దాంట్లో అనుద్వేగరం వాక్యం సత్యం విహితం చేయాలి, స్వాధ్యాయాభ్యాసం చే వాగ్మయం తప్పముచ్యతే. అంటే ఎంత సులభంగా ఉందో చూడండి. శ్లోకం చదివితే అనుద్వేగరం, నీకు ఉద్వేగం కలగకూడదు, అవతల ఉద్వేగం కూడా మాట్లాడు. అనుద్వేగకరం వాక్యం, నేను ఉంటానట. అంటే ఎలా ఉంటావు స్వామి అంటే నేను ఉంటానట. అతనికి బాధ కలగకూడదు నేను మాట్లాడితే, అతను మాట్లాడేది నాకు బాధ కలగకూడదు, ఇంకేముంది, నేను ఉన్నాను అక్కడ అంటున్నాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితం చేతి స్వాధ్యాయాభ్యాసం చే వాంగ్మయం తప్పముచ్యతే. ప్రతిక్షణం తలుచుకోండి అయ్యా. ఎందుకు తలుచుకోవాలి తెలుసా? ఈరోజు నీ శుభప్రదమైన కృష్ణాలయంలో ఉన్నాం, కానీ ప్రతి వారికి కూడా ఒక రోజు వస్తారు తీసుకెళ్ళాలి. ఆ రోజు కృష్ణ 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 అనే స్థితికి వెళ్ళాలి. ఆ రోజు ఇలా ఉండదు. ఆ రోజు అన్నాడు ఎన్నో పరిగెడుతూ ఉంటాయి, ఏం చేశాను కాదు, ఏం చెందాను కాదు, అలా ఉండకూడదు లక్షణం. కృష్ణ 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 అంటూ ఉండాలి లక్షణం. అందు గురించి ప్రయత్నాలు. ఈవేళ మీరు వచ్చింది ఎంతో ధన్యులు. ఈవేళ విశేషమైన రోజుది, లవనామ సంవత్సరము, దక్షిణాయనము, అదే రకంగా వర్ష ఋతువు జరుగుతూ ఉన్నది, శ్రవణ మాసము, కృష్ణపక్షము, అష్టమి తిథి. మీరందరూ వచ్చి కూర్చునేటప్పుడు రోహిణి నక్షత్రం వచ్చేసింది, అనుకున్న నక్షత్రం. అందరూ ఎవరైతే కూర్చున్నారో ధన్యజీవుడు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల మీ యొక్క ఆత్మ పవిత్రమై ఆ మనస్సు ఉద్రేకపరుస్తుంది. మనస్సు ఉద్రేకాలని బుద్ధిని ఎప్పుడైతే మనస్సు ఈ ఆత్మ పవిత్రమైందో, బంధురాత్మ ఆత్మానచ్చే ఏనాత్మ ఆత్మనచ్చిత అనాత్మాన శత్రుత్వే అత్యుతాత్మ శత్రువు. మీ శరీరంలో ఉన్నటువంటి చైతన్యాలన్నిటికీ కారణమైన ఆత్మ
ఎప్పుడైతే నీకు బంధువో అందరూ నీ బంధువులే. ఆ ఆత్మే నేనన్నాడు కృష్ణరావు, ఆత్మవస్వరభూతానం. ఆ వెళ్తున్న చిన్న పురుగులో, ఈ ఈగలో, మాలో, అందరిలో నేనే ఆత్మని. నా వల్లే నీకున్న కళ్ళు చూడగలుగుతున్నాయి, నా వల్లే నీకున్న చెవులు వినగలుగుతున్నాయి, నా వల్లే నీకున్న నాలుగు రుచి జరుగుతోంది, నా వల్లే నీ యొక్క జన ప్రక్రియ జరుగుతోంది, నా వల్లే నువ్వు తినగలుగుతున్నావు. ఆత్మని నేనే. ఆత్మని మంచి చేసుకుంటే. కానీ ఒక విషయం మాత్రం మీరు గ్రహించాలి. ఏంటంటే అది భగవంతుడే అన్నీ చేసేస్తే స్వర్గం నరకం ఉండవు. భగవంతుడే అన్నీ చేసేస్తే ఇంకేముంది, ఆయనే వెళ్ళాలి స్వర్గం నరకం. మనకేం పట్టింది ఆయనే చేసేస్తే. మన చేతే చేయిస్తాడు, మన కర్మలే రాయబడతాయి, మన చేతనే చేయబడతాయి, మన కర్మలే రాయబడతాయి, మనమే చేస్తాం. ఏమంటాడు? కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే కర్మణ్యే వాధికారస్తే, నువ్వు చేసే కర్మమే అధికారం నీదే. అది ఎంత బాగా చేస్తావు, ఎంత సులువుగా చేస్తావు, అది నీ యొక్క భగవంతుడు ఇచ్చేటువంటి ఆస్తి, ఐశ్వర్యం నీకు. అది నాకుంది. మా తమ్ముడు వచ్చాడు వేళ, ఆయన్ని ఒక కారులో తీసుకెళ్ళాలి. నాకు కారు లేదు, ఆటోలో తీసుకెళ్ళాలి. నాకు అది భాగ్యం ఇచ్చాడు. నాకు భాగ్యం ఇచ్చి కారు కొన్నాను, తీసుకెళ్ళాను. ఇంక మా తమ్ముడికి మంచి కారులో తీసుకెళ్తే ఆనందంగా ఉంటుంది. మా పిల్లాడు పెద్దవాడు అయ్యాడు, 3 లక్షల రూపాయలు జీతం కట్టారు. మంచి కారు అయితే 3 లక్షలు కట్టాలి. భగవంతుడు ఐశ్వర్యం ఇచ్చాడు, కట్టగలుగుతాం. ఆ రకంగా నీకు ఈ జీవనయానాన్ని కళ్ళు తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, తెప్పపాడే జీవితం, ఈ జర్నీలో నీకు సులువుగా ఉండడానికి ఇచ్చేదంతా భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మీకు గొడవబంధు ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, ప్రియమైన ఆత్మస్వరూపానికి చెప్పేది ఏంటంటే, ఇది ఒక అద్భుతమైన రోజు. ఈ అద్భుతమైన రోజులో అందరూ కూడా కృష్ణ పరమాత్మ స్మరణ చేసుకోవాలి. కృష్ణుడి గురించి, కృష్ణతత్వం గురించి మనం ఒక వ్యక్తి వర్ణించడం అనేది ఈ సృష్టి ఉన్నంతకాలం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక స్త్రీ ఇలా రుబ్బుతోంది, దాంట్లో మినపగుళ్ళు ఉంటాయి, మినపగుళ్ళు రుబ్బుతోంది. అందులో ఉన్న ఒక మినపగుండికి ఆమె గారెలు చేస్తుందో ఇల్లు చేస్తుందో తెలుసా? తెలియదు. మనం అలాంటి వాళ్ళు, అందుకని గొప్ప విషయం కాదు మనం అందరం. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఇలాంటి కృష్ణాష్టమి సందర్భంలో పుట్టపట్టులో సాయిబాబా వారు ఉండేవారు. మహానుభావుడు అద్భుతమైన జీవితం గడిపాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారట, స్వామి ఒక్క చిన్న సందేశం, మేము ఇవన్నీ చేయలేం, పూజలు చేయలేం, యజ్ఞాలు చేయలేం, హోమాలు చేయలేం, ఈ వేదం అంతా చదవలేం, ఏదో చిన్న ముక్కలు తిండి చెప్పండి, మేము దాన్ని పాటిస్తాం అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పారట, ఇలా ఇంగ్లీష్లో చెప్పారట, సర్వ్ ఎవర్ హార్ట్ నెవర్ అన్నారు. సర్వ్ ఎవర్, ఎప్పుడూ సేవ చేయి, ఎవరిని బాధపెట్టు, అంతే. రెండే సూత్రం. ఈ రెండు పట్టుకో, జీవితం వెళ్ళిపోతుంది. ఎప్పుడు సేవ చేయి, ఎవరికైనా సేవ చేయి. నువ్వు అధికారం కాబట్టి, నీకు పెద్ద హోదా ఉంది కాబట్టి, నీ ఇంటికి వచ్చే పని మనిషిని వాడిని బాధ పెట్టుకో, నీకంటే తక్కువ వాడు. నీ పై వాళ్ళు ఎలా చూస్తావు, వాళ్ళు అలాగే చూసే. నీ మనస్సుకి బాధ కలిగినటువంటి సంఘటన కానీ మాట కానీ నీకు కూడా వాడదు. నీ మనస్సుకి ఆనందం కానీ, నీ మనస్సుకి ఆనందం సంతోషం కలిగే మాట చేత నీకు కూడా చెయ్యి. ఎవరెంత కోరితే అంతే. ఇది నేను రోజు వచ్చి చెప్తూ ఉంటాను భగవద్వాణి, అది గ్రహించు అని చెప్పాడట. కాబట్టి ప్రతి వాళ్ళకి సేవ చేయండి. కృష్ణతత్వం అదే. కృష్ణతత్వం ఏంటంటే అందరికీ సేవ చేయండి. మహానుభావుడు అంత పరిపూర్ణ అవతారం అయినప్పటికీ కూడా ఏం చేశాడు, దుర్యోధను పిలిచాడు, మా ఇంటికి భోజనం రమ్మని. ఆయన రాయబాగా వెళ్ళినప్పుడు, రానయ్య అవన్నీ నాకైతే వీరుడు పిలిచాడు. వీరుడు అంటే దాసిపుత్రుడు విదురుడు అంటే ఆయన పిలిచాడు. ఆయన ఇంటికి వెళ్ళాడు, వీరుడింటికి వెళ్ళాడు. చిన్న ఇల్లు వెళ్ళాడు. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన పోయి ఆయన కూర్చోబెట్టి ఆ పరవశంలోనూ అట్టిపడు తొక్క పెట్టాడు. అట్టిపడి పడేసి రోడ్లో పెట్టాడు, తిన్నాడు. అట్టిపడి తొక్కలో తినేశాడు. అంతా ఆయనే, అట్టిపడి ఆయనే, తొక్క ఆయనే తినేశాడు. కాబట్టి కృష్ణుడికి ఏదో చేయాలనుకోకండి. మీరు ఇంట్లో మీ పిల్లలు కానీ, భర్త కానీ, అత్తగారు కానీ, మావగారు కానీ, ఆడపడులు కానీ ఉంటే వాళ్ళలో కృష్ణుని చూడండి, వాళ్ళకి సేవ చేయండి. వాళ్ళకి మీరు సేవ చేస్తూనే ఉండండి. సేవ చేస్తుంటే సేవ పొందుతూనే ఉంటారు. సేవ చేస్తూ ఈవేళ మీరు కృష్ణుడు వచ్చి సేవ చేసిన ఆనందం పొందారు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా మీకు? ప్రతివాడికి కర్మల నుంచి రోజు వస్తుంది. ప్రతివాడికి కూడా గ్రహస్థితులు కలుగుతూ ఉన్నప్పుడు రోజు మంచి, రోజు చెడ్డ ఉంటుంది. మీకు ఒక రోజు ఏమవుతుంటాను, ఈ రోజు వీడికి భోజనం పట్టుకోవడం, ఈ రోజు వీడికి భోజనం దొరకకూడదు ఎక్కడాను, అది గ్రహస్థితి. ఆ రోజు జాతకంలో అలా ఉంది. ఈరోజు భోజనం పట్టుకోవడం వెళ్ళాడు, ఆ కర్మ అనుభవించడానికి బయటికి వెళ్ళాడు. ఆ రోజు భోజనం పట్టుకోవడం ఇలా ఎవరు కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు, ఆయన కూడా కూర్చున్నాడు. ఒక మంచి ప్లేస్కి వచ్చాడు. ఆయన ఏమన్నారంటే అక్కడ ఆ కూర్చున్న గురువు గారు, ఈ వేళ ఈ గుళ్ళో వచ్చిన వాళ్ళందరికీ మంచి సలహా ఇస్తున్నారు. ఏమిటి వాడి భోజనం పట్టుకోవడం రోజు తినలేదు వాడి. వాటితో అన్నారు, ఈవేళ దశహర పాప ఏకాదశి ఉపవాసం వాళ్ళకి మంచి జరుగుతున్నాడు. వాడు తీసుకున్నాడు దాన్ని. ఎవరైతే భోజనంలో పట్టుకుని వాడు తీసుకున్నాడు, వీళ్ళ ఉపవాసం అనుకున్నాడు.
పుణ్యంగా మారిపోయింది, కష్టంగా వస్తా దేవుడు అలా మారుస్తాడు. దేవుడిని నమ్ముకుంటే ఉన్న గొప్ప విషయం అది. సంతానం పుట్టారు, మీకు ఏం చేస్తారంటే మీకున్నటువంటి చెడ్డ ఏదైతే ఉందో అలా అణుస్తాడు భగవంతుడు. మీకు 1,00,000 రూపాయలు కావాల్సిన ఖర్చుని 10 రూపాయలతో పాడు చేస్తాడు. మనం భగవంతుని ఆరాధించిన రోజుని